మధు శ్రీరామ్‌ని పెళ్ళికొడుకుగా రెడీ చేస్తుంటాడు. హాయ్ శ్రీరామ్ అంటూ రేణు అక్కడికొస్తుంది. రేణు పిలుపుతో శ్రీరామ్ అతని ఆలోచనలకు బ్రేక్ ఇచ్చి ముందు మిర్రర్‌లో రేణు రావడం చూసి లేచి నిలబడి హాయ్ మేడం బాగున్నారా అని అడుగుతాడు. నీ దయ వల్ల అశోక్‌తో కలిసి చాలా ఆనందంగా ఉన్నాను శ్రీరామ్ అంటూ నవ్వుతూ చెప్పి మధుని చూసి నీ ఫ్రెండ్ మధు కదా అని అడుగుతుంది. అవును మేడం. వీడి హెల్ప్‌తోనే ఆ రోజు మీ ఇద్దరి పెళ్లి జరిగేలా చూశాను అంటాడు. మీరిద్దరూ చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ అంటుంది. శ్రీరామ్ చిన్న నవ్వు నవ్వి థ్యాంక్స్ వద్దు మేడం. మీరిద్దరూ ఎప్పుడు హ్యాపీగా ఉంటే చాలు అని అంటుండగా భారతి అక్కడికొచ్చి పెళ్ళికొడుకుగా ఉన్న శ్రీరామ్ చూసి లాసకి ఈడు జోడుగా చక్కగా ఉన్నాడు అని అంటుంది. అవును, ఇద్దరి జంట కరెక్ట్గా సరిపోతుంది అంటుంది రేణు. శ్రీరామ్ తనను ఎవరో తెలియనట్టుగా చూస్తుంటాడు. రేణుకి అది అర్థమై మా వదిన అశోక్ వాళ్ళ సిస్టర్ అని పరిచయం చేస్తుంది. అది వినగానే శ్రీరామ్ మొహంలో ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్ బాధ కనిపిస్తుంది. ఆ బాధతోనే శ్రీరామ్ వంగి భారతి కళకు నమస్కరిస్తాడు. శ్రీరామ్ అలా చేయటం రేణుకి భారతికి ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. శ్రీరామ్ అలా ఎందుకు చేస్తున్నాడో మధుకి తెలుసు కాబట్టి అలా చూస్తుండిపోతాడు. శ్రీరామ్ భారతి కాళ్ళ మీద పడి 2 కన్నీటి బొట్లు కూడా రాలుస్తాడు. అసలు శ్రీరామ్ ఇలా ఎందుకు చేస్తున్నాడు అనేది ఫుల్ వీడియోలో చూడండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి.